కాకపోతే సుకుమార్ సినిమా అంటే ఫస్ట్ హిట్ లిస్ట్లో ఉంటుంది. అండ్ కాంబినేషన్ తారక్ క్లాస్ సినిమా అనే ఒక పేరు, ఇంటెలిజెంట్ సినిమా అనే ఒక పేరు. సో హిట్ లిస్ట్కి టార్గెట్ అయింది ఫస్ట్ సినిమా. ఏ అన్నారు, బి అన్నారు, సి అన్నారు, చాలా విచిత్రమైన క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. ఒక మన బాపి ప్రసాద్ గారి అబ్బాయి డ్రైవర్ అన్నాడంట, చాలా బాగుందండి సినిమా, నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే బీసీలకు పడుతుందో లేదో తెలియదు అన్నాడంట. అతను బియా, సియా, ఏయా తెలియదు మనకి. ఇవాళ రకరకాల, అంటే ఇంకో కామెంట్ విన్నాను, చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు సినిమా, చదువుకోని వాళ్ళకి అర్థం అవుతుందన్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. అంటే మాస్, అంటే ఇది మాస్ సినిమానా క్లాస్ సినిమానా, ఈ క్లాసిఫికేషన్ ఏంటో తెలియలేదు. అన్నిటికంటే హైలైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా గురించి మా గురించి మేము చెప్పుకోవడం కంటే ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి సినిమాకి ఇనీషియల్ స్టేజ్లో చెప్పడం కరెక్టు. ఇప్పుడు ఆల్రెడీ ఆడియన్స్ చెప్పేశారు, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి అది ఎక్కువ మాట్లాడినాం. కాకపోతే హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఇదేంటంటే హీరో విలన్ రొమాన్స్. ఇది చాలా విచిత్రమైన సిచ్యువేషన్. సుకుమార్ ఆ సీన్, ఇంటర్వెల్ సీన్ అప్పుడు ముందు చాలా క్లియర్గా చెప్పాడు, మీరిద్దరూ ఫ్లర్ట్ చేయాలండి, ఆ రొమాన్స్ అదిరిపోవాలండి అన్నాడు. ఆ రొమాన్స్ అదిరిపోయింది. అది ఎంత అదిరిపోయిందంటే పక్కన కూర్చుని బాబు ముద్దు పెట్టాలనిపిస్తుంది బాబు అంటున్నాడు. నేనేం చేయాలి? ఈయనేమో ఆయన కాళ్ళ మీద పడి ఐ లవ్ యూ అంటాడు. ఈ మగాళ్ళ లవ్ ఎక్కువైపోయిందండి. సో ఓవరాల్ లైక్ ఐ సెడ్, అందరు ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు, ఎవ్రీ టెక్నీషియన్, ఏడీస్, పప్పు, డబ్బింగ్, ఎవ్రీబడి ప్రాణం పెట్టి నాన్నకి ప్రేమతో చూపించాలని ఈ సినిమా సూపర్ హిట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేను ఎంటర్ అవగానే ఈ పోస్టర్ చూశాను, అదేం నేను లేను, సినిమా బాగా చేశాను అన్నారే, నేను లేను అనుకున్నా. తీరా చూస్తే ఇంత పెద్ద బొమ్మ వేశారు. ఇప్పుడు సో అది దానికి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, పర్టికులర్గా నేను దీనికి ఈ విషయంలో తారక్కి, సుకుమార్కి, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు నాకు. ఆ హీరో చేసి ఆపేసిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ మై ఫేస్ దిస్ బిగ్. ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడంటే ఫ్రెండ్స్గా ఉన్నాం కదా, మనం సినిమాలు చేయాలి, కంటిన్యూస్గా నువ్వు నా సినిమాల్లో ఉండాలనే రిలేషన్ ఎప్పుడూ లేదండి. ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు అది రాజీవ్ చేయాలి అని అనుకోవడం నా స్వార్థం.